ఏముంటది, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు లొల్లి పెడతారు, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు లొల్లి పెడతారు, ముచ్చట తక్కువ లొల్లి ఎక్కువ అన్నట్టే ఉంటాయి అనుకునేది అందరూ. కానీ ఈ నడుమ మాత్రం అసెంబ్లీ మీటింగ్లు అంటే చాలు ఎప్పుడెప్పుడా అని అడిగి తెలుసుకుంటున్నారు. టీవీల ముంగట కూర్చుంటున్నారు. నెరీష్ ఏ పార్టీ వాళ్ళు గద్దెనెక్కినాక తెలంగాణ అసెంబ్లీ మీటింగ్ల మీద పబ్లిక్కు మస్తు పాయరం పుట్టినట్టే ఉన్నది అన్నట్టు మీటింగ్లు షురువని పాండ్రి ఎట్లెట్లా నడిచిందో చూద్దాం. ఎప్పటికీ ఎవ్వలంతకు వాళ్ళు పోయి ముచ్చట్లు పెట్టేటోళ్ళు గాని ఈసారి మాత్రం రాండ్రి రాండ్రి పాండ్రి పాండ్రి అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగులు. అట్లిట్లా గవర్నర్ తమిళిసై మేడం స్పీచ్ తోని అసెంబ్లీ మీటింగులు సురువైనాయి. కొత్త సర్కారోళ్ళు చేస్తున్న పనుల గురించి చెప్పుకుంటేనే పాత సర్కారోళ్లకు సూది గుచ్చినట్టు నడిచినాయి మేడం ముచ్చట్లు. 10వ తారీఖు నాడు 10 లెక్కలు చెప్తారట. వారం 10 దినాలు నడిపిస్తారట మీటింగులు. ఇక అన్నేమో గాని ఇక గిదేనట మాజీ సీఎం కేసీఆర్ సారుకు అసెంబ్లీలో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన రూము. ఇదివరకు సారుకు పెద్ద రూమ్ ఉండేనట. ఇక ఇప్పుడు దాన్ని సర్కారోళ్ళు తీసుకొని కేసీఆర్ సారుకు గీ చిన్న రూమ్ ఇచ్చిర్రట. అందుకే కారు పార్టీ వాళ్ళు గరం అవుతున్నారట. చెయ్యి పార్టీ వాళ్ళు అంత మనసులో పెట్టుకొని చేస్తారు, కచ్చబట్టిర్రు అన్నట్టు కోపానికి వస్తున్నారట. ఇది ఇట్లుంటే అసెంబ్లీ మీటింగులకైతే హాజరు వేసుకుంటాను అన్నాడు గాని తొలతనాడు మాత్రం మీటింగులకు పోలేదు కేసీఆర్ సారు. పోతే బడ్జెట్ నాడు లేకపోతే 400 మీటింగ్ అయినాకనో పోవాలన్నట్టు చూస్తున్నాడట. మరి ఎప్పుడు పోతాడో ఏమో గాని చాలా మంది అయితే దాని కొరకే ఎదురు చూస్తున్నారట. ఇప్పుడు సీఎం రేవంత్ సార్కు మాజీ సీఎం కేసీఆర్ సార్కు అసెంబ్లీలో ఎసొంటి ముచ్చట్లు నడుస్తాయో, చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు లొల్లి ఎట్లా నడుస్తుందో అనుకుంటారు అందరూ. అంతేకాదు ఇప్పటికే నీళ్లు కరెంటు కొలువులు గిట్లా మస్తు పంచాదులే ముంగటేసుకున్నారు సర్కారోళ్ళు. వాటి మీద 2 దిక్కులకు లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు. ఏమైతే గాని ఎప్పటికీ అసెంబ్లీ మీటింగులు అంటే వస్తాయి పోతాయి అనుకునేటోళ్ళు గాని ఈసారి మాత్రం చూడాలి అనుకుంటారట చాలా మంది. మరిగా ఇద్దరి నడుమ పంచాదంటే చూసేటోళ్లకు సంబరమే కదా అనుకుంటారట ఇంగిత మంది.